తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ ఉదయం నుంచి వర్ష తీవ్రత మరింత పెరిగింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్ష బీభత్సానికి అతలాకుతలమవుతున్నాయి. ఈ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కేవలం 7 గంటల్లోనే గుంటూరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఏకంగా 270 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మైలవరంలో 210 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుంటూరు జిల్లా ఇన్నవోలులో 210 మిల్లీమీటర్లు, గుంటూరు మార్కెట్ యార్డ్ దగ్గర 156 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళగిరిలో 152, న్యూజివీడులో 150, ఈదులగూడెంలో 123 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పొన్నూరులో 122, తూళ్లూరులో 120 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. విజయవాడ రోడ్లను వరద ముంచెత్తింది. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరదలో 3 బస్సులు, ఒక ఆయిల్ ట్యాంకర్ చిక్కుకుపోయాయి. నెహ్రూ బస్టాండ్ మోకాలిలోతు నీళ్లతో నిండిపోయింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ నీట మునిగింది. హనుమాన్ జంక్షన్ జలమయమైంది. మొగల్ రాజపురంలో కొండ చర్యలు విరిగిపడి 2 చనిపోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఏపీలో వర్ష బీభత్సంపై మరిన్ని డీటెయిల్స్ ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఏపీలో వర్షాలు అంటే 28 సెంటీమీటర్ల అంటే అతి భారీ వర్షం కదా, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? వైశాలి, ఒకసారి ఈ వర్షానికి కారణం ఏంటి అన్నది ప్రస్తుతం మనం చూద్దాం. ఇది ఇక్కడ మనం చూడొచ్చు, బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక వాయుగుండం, ఇది మొట్టమొదట అల్పపీడనంగా ఇక్కడ ప్రారంభమైంది. అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు వాయుగుండంగా మారుతుంది. చూసాం, వాయుగుండంగా ఉంటే ఆ వాయుగుండం ఎక్కడైతే ఉంటుందో దాని చుట్టూ ఈ గాలి అంతా కూడా కేంద్రీకృతమై ఉంటుంది. సో దీనివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఈ వాయుగుండం ఇప్పుడు ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి దగ్గరలో ఇప్పుడు వాయుగుండం ఉంది. సో దాని ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి మనం ఇక్కడ ఈ సిస్టంలో కూడా చూడొచ్చు. ఈ వర్ష బీభత్సానికి కారణం ఏంటంటే బికాస్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ సిస్టమ్ కారణంగా, ఇక్కడ ఉన్న వాయుగుండం కారణంగా, దాని కారణంగా వర్షం ఏ విధంగా పడుతుంది అన్నది మనం అసెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ వాయుగుండం అన్నది ఈ రాత్రి విశాఖపట్నానికి తర్వాత ఇక్కడ ఒరిస్సా తీరానికి మధ్యలో కళింగపట్నం దగ్గర ఈ రాత్రి 11:30 గంటలకి తీరం దాటుతుంది. సో దాని ఇంపాక్ట్ వల్ల వర్షం కురుస్తుంది. సో ఈ తీరం దాటిన తర్వాత కూడా వాయుగుండం అదే విధంగా దాని తీవ్రతను కంటిన్యూ చేయొచ్చు అని చెప్తున్నారు. జనరల్గా తుఫాన్లు తీరం దాటితే తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తీవ్ర వాయుగుండం తర్వాత వాయుగుండం. కానీ ఇది తుఫాన్ల సీజన్ కాదు. ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఋతుపవనాల కాలం, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుఫాన్లు ఏర్పడతాయి, మళ్ళీ ఏప్రిల్ మేలో తుఫాన్లు ఏర్పడతాయి. సో ఈ ఋతుపవనాల కాలంలో ఇక్కడ మనం అరేబియా సముద్రంలో ఒక తుఫాను ఏర్పడింది. ఇక్కడ మనం చూసాం, గుజరాత్ తీరాన్ని దాటి పాకిస్తాన్ వైపు వెళ్తుంది. అదే సమయంలో ఇక్కడ ఒక వాయుగుండం ఏర్పడడం వల్ల దీని ఇంటెన్సిటీ అంతా కూడా ఎక్కువ. మనం చూస్తే కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఇప్పుడు ఎక్కువ ఇంటెన్సిటీ ఆంధ్రప్రదేశ్ మీద ఇక్కడ మనం చూసాం. విజయవాడ, గుంటూరు, ఏలూరు ఇక్కడ విపరీతమైన వర్షం పడుతుంది. ఒకసారి లైవ్ మనం చూస్తే ఎక్కడెక్కడ వర్షం పడుతుంది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనం రాడార్ ద్వారా పరిశీలిద్దాం ప్రజెంట్ ఎక్కడెక్కడ వర్షం పడుతుంది. ఒకసారి హైదరాబాద్ రాడార్ను కనుక మనం చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు, హైదరాబాద్ వాతావరణ కేంద్ర రాడార్లో ఇదంతా కూడా వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లా, ఇక్కడ చూస్తే సూర్యాపేట జిల్లా, ఇటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎన్ఎస్జి అంటే నాగార్జున సాగర్, తర్వాత ఇక్కడ గుంటూరు వరకు కూడా, గుంటూరు జిల్లాలో, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో అక్కడ వరకు కూడా వర్షాలు కంటిన్యూస్గా మనకు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇటువైపు చూసుకుంటే తెలంగాణలో నాగర్ కర్నూలు, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చినుకులతో కూడిన వర్షం పడుతుంది, భువనగిరిలో పడుతుంది,
హన్మకొండ, వరంగల్, ములుగు ఈ అన్ని ప్రాంతాలు కూడా వర్షం పడుతుంది. అయితే ఈ వర్షం ఇంటెన్సిటీ లాస్ట్ 24 అవర్స్ గా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వర్ష బీభత్సం అన్నది చాలా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు విశాఖపట్నంలో కూడా, విశాఖపట్నం ప్రాంతం దాటిన తర్వాత ఎన్ఎస్పి అంటే నర్సీపట్నం కానీ, ఆ తర్వాత కూనవరం, ఇక్కడ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే దీని ఇంటెన్సిటీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంది. మనం చూస్తే ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సాయంత్రం 5 గంటల వరకు 21 పొద్దున 8:30 నుంచి సాయంత్రం 5 గంటలు, అంటే కేవలం 8 గంటల్లో 21 సెంటీమీటర్ల వర్షం పడింది. గుంటూరులో మంగళగిరిలో అంటే రాజధాని ఏరియాలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రాంతంలో 209 మిల్లీమీటర్లు అంటే 21 సెంటీమీటర్ల వర్షపాతం. తుళ్లూరులో, రాజధాని తుళ్లూరులో 21 సెంటీమీటర్లు, తెనాలిలో 17-18 సెంటీమీటర్లు. సో మోస్ట్ ఆఫ్ ది ఈ రెయిన్ అంతా కూడా మొత్తం కాన్సన్ట్రేట్ రాజధాని ప్రాంతంలో చాలా ఎక్కువ. వెదర్ లైవ్ మ్యాప్ చూస్తే రాజధాని ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది. గుంటూరు కానీ, విజయవాడ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ వర్షపాతం మనకు నమోదైంది. కొన్ని చోట్ల రెడ్ సిగ్నల్ ఉంది. రెడ్ సిగ్నల్ అంటే 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం. ఇక్కడ మనం చూస్తే కనుక గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి, తెనాలి ఈ ప్రాంతం అంతటా కూడా అత్యంత భారీ వర్షం కురిసింది. ఇది ఉదయం 8:30 నుంచి కురిసిన వర్షమే. నిన్న మచిలీపట్నంలో 18 సెంటీమీటర్లు, విజయవాడలో 18 సెంటీమీటర్లు, నిన్న రాత్రి 18 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు. సో నిన్న సాయంత్రం నుంచి ఇవాళ సాయంత్రం వరకే కొన్ని ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరులో 35 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు విజయవాడ మొత్తం కూడా మొత్తం జల బీభత్సం సృష్టించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ విజువల్స్ లో కొండ చర్యలు ఇక్కడ కింద పడుతున్నాయి. విజయవాడలో కొండ చర్యలు దుర్గగుడి పైనుంచి కూడా కింద పడ్డ పరిస్థితి. ప్రస్తుతం విజయవాడలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో కూడా మనం చూడొచ్చు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకసారి చూస్తే కనుక మొత్తం కార్లన్నీ కూడా మునిగిపోయాయి. సో విజయవాడలో దుర్గగుడిలో ఇటువంటి సిచ్యువేషన్, గుంటూరు, విజయవాడలో ఎక్కడ చూసినా ఇటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది రెయిన్ బెల్ట్ ఏరియా ఇక్కడే కాన్సన్ట్రేట్ అయింది. దీని కారణం ఏంటంటే 35 to 40 సెంటీమీటర్స్ రెయిన్ ఫాల్ నిన్న సాయంత్రం నుంచి ఇవాళ సాయంత్రం వరకు కురిసింది. నిన్న 18 సెంటీమీటర్లు నిన్న ఉదయం నుంచి పడితే ఇవాళ ఉదయం నుంచే ఆల్రెడీ చాలా చోట్ల 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి. దీనికి కారణం వాయుగుండం. ఈ వాయుగుండం తీరం దాటి ఇప్పుడు కొద్దిగా తీరం దాటే కొద్దీ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద తగ్గుతుంది, తెలంగాణ మీద పెరుగుతుంది. సో తెలంగాణ మీద ఎట్లా ఉంటుందో చూద్దాం. తెలంగాణలో నెక్స్ట్ 24 అవర్స్ లో ఇక్కడ మనం చూసాం ఈ కలర్ లో ఉన్నది అత్యంత భారీ వర్షం. ఆల్మోస్ట్ తెలంగాణ అంతటా వర్షం పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాయుగుండం చుక్కలు చూపించింది. నెక్స్ట్ తెలంగాణకు మీద దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. హైదరాబాద్ వాసులు కూడా అలర్ట్ గా ఉండాలి. కొన్ని వెదర్ మోడల్ చూపిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా ఈ రాత్రి అంటే ఇవాళ సాయంత్రం నుంచి రేపటి వరకు, ఎల్లుండి వరకు కూడా హైదరాబాద్ లో వర్షం ఉంటుంది. ఈ రాత్రి వరకు హైదరాబాద్ లో రేపటి వరకు దాదాపు 15-20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటారు. ఎక్కువ ఇంపాక్ట్ జనగాం, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాద్, వరంగల్, ములుగు, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిజామాబాద్ ఈ జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం వర్షం పడుతుంది. మనం చూస్తే కనుక ప్రస్తుతం రెయిన్ బెల్ట్ అంతా కూడా తెలంగాణలో రెయిన్ బెల్ట్ దక్షిణ తెలంగాణలో అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, నాగర్ కర్నూలు ఉంది. తర్వాత నల్గొండ, సూర్యాపేట, ఇక్కడ అసలు మనకు పేర్లు కూడా కనబడేంత దట్టమైన మేఘాలు, దట్టమైన వర్షం ఇక్కడ పడుతుంది. ఖమ్మం, మహబూబాద్ వరకు ఉన్నాయి. ఇంకా నార్త్ తెలంగాణలో పెద్దగా వర్షాలు లేవు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ ఇక్కడ కొంత వర్షాలు ఉన్నాయి. ఇదంతా కూడా రేపు కవర్ చేస్తుంది. ఎందుకంటే ఈ వాయుగుండం ఉత్తర దిశగా ట్రావెల్ చేస్తుంది. సో క్రమంగా ఇప్పుడు సౌత్ తెలంగాణ తర్వాత ఈస్ట్ తెలంగాణలో ఉన్న వర్షాలు కాస్త ఇప్పుడు హైదరాబాద్కి ఎటువైపు వర్షాలు ఉన్నాయి, నల్గొండ, చౌటుప్పల్, చారకొండ, కొడంగల్ ఇటువైపు వర్షాలు ఉన్నాయి. క్రమక్రమంగా ఈ రెయిన్ బెల్ట్ ఇప్పుడు ఏదైతే విజయవాడ, గుంటూరు నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఇటువైపు రెయిన్ బెల్ట్ ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు దక్షిణ తెలంగాణకు వర్షాలు ఉన్నాయి, కాస్త ఉత్తర తెలంగాణ వైపు వర్షాలు వెళ్తాయి. హైదరాబాద్ లో
ఈ రాత్రి నుంచి ఇప్పుడు చినుకులు పడుతున్నాయి, రాత్రి నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి మనం చూద్దాం ఈ వాయుగుండం ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఈ వాయుగుండం ఇప్పుడు మనం చూస్తే ఎక్కడుంది, విశాఖపట్నంలో ప్రస్తుతం విశాఖపట్నం దగ్గరలో ఈ వాయుగుండం మనకు కనబడుతుంది. సో ఇది ట్రావెల్ చేసిన కొద్దీ ప్రస్తుతం ఈ రెయిన్ బెల్ట్ ఇట్లా ఈ విధంగా షిఫ్ట్ అవుతుంది. హైదరాబాద్కు మనకు దీని ప్రకారం చూస్తే రాత్రి 9 గంటల తర్వాత ఈ రెయిన్ బెల్ట్ అన్నది హైదరాబాద్ వైపు షిఫ్ట్ అవుతుంది. సో రాత్రి అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాయుగుండం వచ్చినప్పుడు ఇప్పుడు విజయవాడ గుంటూరులో ఏ విధంగా అయితే 15-20 సెంటీమీటర్ల వర్షపాతం 5-6 గంటల్లో నమోదైందో సేమ్ అదేవిధంగా లాస్ట్ టైం హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చింది మనందరికీ గుర్తుండే ఉంటుంది. 2020 సంవత్సరం 2020 అక్టోబర్లో హైదరాబాద్ను వరదలు ముంచాయి. దిల్సుఖ్ నగర్ ప్రాంతం ఆ ఏరియా, ఎల్బీ నగర్, హయత్ నగర్ మొత్తం కూడా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అప్పుడు కూడా వాయుగుండమే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ వాయుగుండం హైదరాబాద్కి దగ్గరలో ఉంది. సో వెదర్ మోడల్స్ చూపిస్తున్న ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రెయిన్ బెల్ట్ అంతా ఎక్కడుంది, రెయిన్ బెల్ట్ నర్సరావుపేట, విజయవాడ, జగ్గయ్యపేట, వేమవరం, మాచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, తొర్రూరు, మహబూబాద్ ఇటువైపు కవర్ అయింది. కానీ ఈ వాయుగుండం షిఫ్ట్ అయిన కొద్దీ ఇప్పుడు ఇది సాయంత్రం 5 గంటలకు ఉంది, రాత్రి 9 గంటల వరకు మనం చూస్తే ఇప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ రాత్రి 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ దగ్గరలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అప్పుడు రెయిన్ బెల్ట్ క్రమక్రమంగా ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, ఇప్పుడు రెయిన్ బెల్ట్ ఇప్పుడున్న ప్రాంతం ఇక్కడ, ఇప్పుడు విజయవాడ, గుంటూరు, క్రమక్రమంగా విజయవాడ, గుంటూరులో రాత్రి కల్లా వర్షపాతం తగ్గుతుంది. కానీ రెయిన్ బెల్ట్ ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఇటువైపు షిఫ్ట్ అయినప్పుడు రాత్రి హైదరాబాద్ వైపు భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది. ఆ వర్షపాతం మనం చూడవచ్చు. ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం దాదాపు ఎంత, రేపు ఇవాళ 31 సాయంత్రం 5 నుంచి మొదలు పెడితే ఆ వర్షం అన్నది రేపు మధ్యాహ్నం రేపు ఉదయం రేపు మధ్యాహ్నం వరకు కూడా హైదరాబాద్ మీద రేపు మధ్యాహ్నం ఒకసారి అర్థం కనుక రేపు సాయంత్రం 4-5 గంటల వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం మనకు కనబడుతుంది. అంటే ఈ కంటిన్యూస్ గా ఈ 24 అవర్స్ రెయిన్ బెల్ట్ ఏదైతే ఉందో దీనివల్ల హైదరాబాద్ లో భారీ వర్షాలు పడతాయి. అప్పుడు వాయుగుండం ఇక్కడ వరకు మూవ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ వెదర్ మోడల్ చూపిస్తున్న ప్రకారం ఇంకో వెదర్ మోడల్ కూడా చూద్దాం. అక్కడ ఏం చెప్తారన్నది హైదరాబాద్ కు సమీపంలోనే ఉంది ఇప్పుడు రెయిన్ బెల్ట్ అన్నది కూడా. మరి కాసేపట్లో హైదరాబాద్ కూడా ముంచొచ్చు. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన ఈ రెయిన్ బెల్ట్ అంతా కూడా మనం నెక్స్ట్ చూస్తే వైశాలి హైదరాబాద్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా పనిచేస్తుంది, మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు హైదరాబాద్ రెయిన్ బెల్ట్ కేవలం చినుకులు మాత్రమే పడుతున్నాయి. అందరూ విజయవాడ, గుంటూరులో వర్షం ఉందనుకుంటున్నారు. కానీ ఈ రాత్రి నుంచి లేకపోతే రేపు హైదరాబాద్ లో అత్యంత భారీ వర్షం కురుస్తోందని వెదర్ మోడల్ చూపిస్తున్నాయి. అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేదు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు విజయవాడ, గుంటూరులో లాస్ట్ 24 అవర్స్ లోనే నిన్న 15 సెంటీమీటర్లు పడ్డది, ఇవాళ 20 సెంటీమీటర్లు పడ్డది. సో రెండు కలిపితే ఎంత, నిన్న సాయంత్రం నుంచి వర్షం స్టార్ట్ అయింది. రెండు కలిపితే 24 గంటల్లో 35-40 సెంటీమీటర్ల వర్షం కురిసింది గుంటూరు, విజయవాడలో. అది గుంటూరు, విజయవాడ. ఇదే వర్షం హైదరాబాద్ లో కురిసింది అనుకోండి 35-40. లాస్ట్ టైం మనకి 22 సెంటీమీటర్ల వర్షపాతం 2020లో వాయుగుండం పడితే మనం చూసాం. 2020 అక్టోబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అది ఒక ప్రధాన కారణమైంది. సగం హైదరాబాద్ మునిగింది. సో అదే వాయుగుండం ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ దిశగా వస్తుంది. అలర్ట్ గా ఉండాలి. విజయవాడ, గుంటూరుతో పాటు ఇప్పుడు నెక్స్ట్ రాత్రి హైదరాబాద్ వైపు వచ్చే అవకాశం ఉంది. దీని హైదరాబాద్ మీద దీని ఇంపాక్ట్ మనం చూస్తే రేపు సాయంత్రం వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ 24 అవర్స్ హైదరాబాద్ కీలకం, 24 గంటల హైదరాబాద్ కీలకం. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఈసారి రెయిన్ బెల్ట్ చూస్తే హైదరాబాద్ లో ఏ సమయంలో తీవ్రంగా ఉంటుందన్నది ఒకసారి మనం గనక అంచనా వేస్తే రాత్రి రేపు మధ్యాహ్నం 11-12 గంటల ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ కు ఇక్కడ మనం చూసాం చాలా దట్టమైన భారీ అత్యంత రెడ్ కలర్ లో మనకు కనబడుతుంది. రెడ్ కలర్ లో రేపు మధ్యాహ్నం, ఇవాళ రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉంటుంది. దీని ఇంపాక్ట్ రేపు సాయంత్రం తర్వాత కొంత తగ్గొచ్చు. బట్ సాయంత్రం తర్వాత కూడా కంటిన్యూస్ గా పూర్తిగా వర్షం తగ్గుతుందని చెప్పలేం. 2వ తేదీ
సాయంత్రం వరకు కూడా మనకు హైదరాబాద్కు రెయిన్ఫాల్ ఎఫెక్ట్ మనకు కనబడుతుంది. 2వ తేదీ రాత్రి అంటే ఇవాళ 31వ తేదీ నుంచి 2వ తేదీ రాత్రి 11 గంటల తర్వాత కొంత హైదరాబాద్లో వర్షం తెరపనిచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 48 అవర్స్ చాలా కీలకం హైదరాబాద్ వాసులు. మనకి ఇక్కడ తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ప్రకారం కూడా హైదరాబాద్ భారీ వర్షం ఇచ్చారు, రేపు కూడా భారీ వర్షం ఇచ్చారు. సో మొదటి రోజు ఎక్కడ వర్షం ఉంటుంది? ఫస్ట్ డే అంటే ఇవాళ నుంచి రేపటి వరకు అంతటా తెలంగాణ అంతటా వర్షం ఉంటుంది. కానీ మధ్య హైదరాబాద్, మధ్య తెలంగాణ, మేడ్చల్, యాదాద్రి, మహబూబాద్, ఖమ్మం, సౌత్ తెలంగాణ, మధ్య తెలంగాణలో వర్షం ఎక్కువ ఉంటుంది. నార్త్ తెలంగాణ కొంత తక్కువ ఉంటుంది. రేపు నార్త్ తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల రేపు ఇంపాక్ట్ ఎక్కువ ఎందుకు ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత 2nd నుంచి 3rd కూడా భారీ వర్షాలు ఉంటాయి కానీ తగ్గుతాయి. కానీ ఇవాళ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల 15 సెంటీమీటర్ల వర్షపాతం తెలంగాణలో కూడా నమోదైంది. ఒకసారి నేను చూస్తే కనుక ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం చూడొచ్చు 15 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ నమోదైంది. మధిరలో 156 మిల్లీమీటర్లు అంటే 15 సెంటీమీటర్ల వర్షం. ఎర్రుపాలెంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో ఇటువైపు కూడా కామారెడ్డిలో కూడా 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడింది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్షం పడ్డ ప్రాంతాలు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, ఏలూరు జిల్లా, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్. సో ఇక్కడ అంతా కూడా 21 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వరకు ఆల్రెడీ వర్షం పడుతుంది, కవర్ అవుతుంది. నెక్స్ట్ ఈ వర్షం ఇక్కడ ఏదైతే ఉందో నెక్స్ట్ టార్గెట్ ఇటువైపుగా వస్తుంది. నెక్స్ట్ హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, ఈ విధంగా దీని మూవ్మెంట్ ఉంటుంది. ఒకసారి మూవ్మెంట్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎండి హైదరాబాద్ రాడార్లో ఒకసారి మనం దాని మూవ్మెంట్ కూడా ఎట్లా ఉంటుందో మనం పరిశీలించవచ్చు. సో రెయిన్ బెల్ట్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది రెయిన్ బెల్ట్. ఈ రెయిన్ బెల్ట్ ప్రస్తుతం మనం చూసినట్టు నల్గొండ, నాగర్ కర్నూలు, సూర్యాపేట, నాగార్జున సాగర్, ఖమ్మం, మహబూబాద్ ఈ ప్రాంతం ఉంది. ఇది క్రమంగా పైకి వచ్చి హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ఇటువైపుగా వెళ్లేందుకు చాలా ఎక్కువ ఆస్కారం మనకు కనబడుతోంది. సో చూడాలి. ఇక్కడ మనం రెయిన్ బెల్ట్ ఇక్కడ మనం దీనిలో చూడొచ్చు ఏ విధంగా వర్షం అన్నది షిఫ్ట్ అవుతూ వస్తుందో ఉదయం నుంచి కూడా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ కవర్ అవుతుంది. సో వెదర్ మోడల్స్ అయితే చెప్తున్నాయి డిఫరెంట్ మోడల్స్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఏ రేడియస్లో పడుతుందని చెప్పలేం. కానీ వెదర్ మోడల్స్ ఇండికేట్ చేస్తున్న దాని ప్రకారం ఈ వాయుగుండం ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఇది వాయుగుండం తీరం దాటుతుంది. రాత్రి తీరం దాటినా సరే అది వాయుగుండంగానే దాని ఇంటెన్సిటీ కంటిన్యూ చేస్తుంది. హైదరాబాద్కి అత్యంత సమీపం నుంచి ఈ నెక్స్ట్ 24 అవర్స్ టు 48 అవర్స్ హైదరాబాద్ క్రూషియల్. ఇదే 25 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు హైదరాబాద్ లో వర్షం పడితే గనక, ఎందుకంటే ఇప్పుడు హైడ్రా ట్రెండింగ్ నడుస్తుంది, అన్ని చెరువులు ఆక్రమించేశారు. సో ఆ చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ పక్కన పెట్టండి, చెరువులోనే అపార్ట్మెంట్లు కట్టేశారు. 2020 ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ మూసీ నది వరదల తర్వాత అత్యంత ఎక్కువ ఫ్లడ్ వచ్చింది. అటువంటి ఛాన్స్ ఇప్పుడు హైదరాబాద్కు ఉంది ఈ వాయుగుండం. అప్పుడు వాయుగుండమే ఎఫెక్ట్. ఆ వాయుగుండం ఎఫెక్ట్ అనేది ఆ తక్కువ రేడియస్ లోనే ఎక్కువ వర్షం పడేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇంపాక్ట్, దీని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్లో గుడివాడ, ఏలూరు, విజయవాడ ఇటువైపు వర్షం ప్రస్తుతం పడుతుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ నెక్స్ట్ కమింగ్ అప్ నెక్స్ట్ ఇది హైదరాబాద్ వైపు రాబోతుంది. హైదరాబాద్లో ఇప్పుడు చినుకులతో కూడిన వర్షం పడుతుంది. కానీ రాత్రి 9-10 దాటిన తర్వాత, రాత్రి 9-10 నుంచి మొదలు పెడితే రేపు రాత్రి ఎల్లుండి ఉదయం వరకు కూడా ఎక్కువ దాని కాన్సన్ట్రేషన్, ఆ సిస్టమ్ వాయుగుండ ప్రభావం ఎక్కువ హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట, వరంగల్, మహబూబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఇక్కడ వరకు ఉంటుంది. ఎక్కువ ఇంపాక్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల కానీ ఇటువైపు ఉండకపోవచ్చు. బట్ ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, బీదర్ కర్ణాటక కొందుకు వస్తుంది, సంగారెడ్డి ఈ జిల్లాల మీద దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉండేందుకు అవకాశం ఉంది. సో బీ అలర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వర్షాలు ఇంకో 12 అవర్స్ కంటిన్యూ అవుతాయి. 12 అవర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తక్కువై తెలంగాణలో, ఎందుకంటే క్రమక్రమంగా ఇది తూర్పు నుంచి
పశ్చిమానికి వస్తుంది కాబట్టి ఎక్కువైందుకు ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ తెలంగాణలో కూడా ఆల్రెడీ 12-13 సెంటీమీటర్ల వర్షపాతం ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో, సూర్యాపేటలో, నల్గొండలో కురిసింది. నెక్స్ట్ ఈ వర్షపాత బెల్ట్ అనేది హైదరాబాద్ వైపు షిఫ్ట్ కాబోతుంది. వైశాలి, అయితే భరత్ ఆల్రెడీ 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మరి కాసేపట్లో అతి భారీ వర్షం కురుస్తోందని కూడా చెప్తున్నారు. మరి నగర వాసులు ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఎస్, అంటే ఇవాళ సాటర్డే, రేపు సండే, ఎక్కువ మంది బయటికి రాకపోవడం మంచిది. రెండు మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. గతంలో తీసుకున్న ఎగ్జాంపుల్, గతంలో వాయుగుండం సమయంలో ఎటువంటి ఎగ్జాంపుల్ వచ్చిందో మనం చూసాం. కాబట్టి రాత్రి అలర్ట్గా ఉండాలి. వర్షం, ఎందుకంటే ఈ వాయుగుండ ప్రభావంతో ఏంటంటే 4-5 గంటల్లోనే విపరీతమైన వర్షపాతం ఉంటుంది. 4-5 గంటల్లోనే 15 సెంటీమీటర్లు. రోజంతా ఇట్లా చినుకులతో కూడి ఒక 5 సెంటీమీటర్లు పడ్డాయి కాదు, కానీ గంటలోనే 5-6 సెంటీమీటర్ల వర్షపాతం పడితే హైదరాబాద్లో వాటర్ పోయేందుకు ప్లేస్ లేదు. ఇళ్ల మీద ఇల్లు అన్ని కట్టేశారు. అర్బన్లో మేజర్గా ఇదే ప్రాబ్లం. ఇవాళ 31st చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్ ఎవరికి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు ఈ రెండు రెడ్ అలర్ట్ ఇచ్చారు. రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు, విదర్భకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు 31st రోజు. నెక్స్ట్ ఫస్ట్ రోజు రెడ్ అలర్ట్ టు తెలంగాణ అండ్ విదర్భ. సెకండ్ రోజు కల్లా కొంత తక్కువ అవుతుంది. విదర్భ ప్లస్ కర్ణాటక వైపు, కర్ణాటక తర్వాత మహారాష్ట్ర వైపు రెయిన్ బెల్ట్ షిఫ్ట్ అవుతుంది. సో ఇవాళ రేపు అన్నది చాలా కీలకం. ఇవాళ మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వర్షం తగ్గితే కానీ ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు. ఆల్రెడీ కొండ చర్యలు అక్కడ విరిగిపడుతున్నాయి. స్కూల్ బస్సు ప్రమాదాన్ని లోలైంది. ఉదయం కొండ చర్యలు విరిగిపడి విజయవాడలో 4 చనిపోయారు. ఇప్పుడు ఒక కారు కొట్టుకుపోయి 2 చనిపోయారు. సో ఆ రెయిన్ బెల్ట్ అన్నది ఇప్పుడు అత్యంత, ఇప్పుడు ఒకసారి రాడార్లో చూస్తే అత్యంత తీవ్రంగా అక్కడ మనకు కనబడుతుంది. విజయవాడ, జగ్గపేట, వేమవరం, మాచర్ల, సూర్యాపేట, నల్గొండ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వనపర్తి, ఇక్కడంతా కూడా వర్షం పడుతుంది. హైదరాబాద్లో కూడా పడుతుంది, కానీ కొంచెం పడుతుంది. ఇది క్రమంగా ఈ వర్షం అనేది ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఇటువైపు షిఫ్ట్ అయిన కొద్దీ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. విశాఖపట్నంలో కూడా వర్షం పడుతుంది. నర్సీపట్నం జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో, తర్వాత ఈస్ట్ వెస్ట్ లో కూడా కొన్ని చోట్ల వర్షం పడుతుంది. కానీ మేజర్ ఇంపాక్ట్ విజయవాడ, గుంటూరు, ఎందుకంటే నిన్నటి నుంచి బాగా వర్షం పడుతుంది, ఇవాళ కూడా పడుతుంది. కాబట్టి అక్కడ మనకు మేజర్ ఇంపాక్ట్ మనకు కనబడుతుంది. రాడార్ ద్వారా ఒకసారి మనం రాడార్ ద్వారా చూద్దాం. హైదరాబాద్ నాగ్పూర్ వెదర్ రాడార్లో మనం కొంచెం నార్త్ తెలంగాణ అబ్జర్వ్ చేయొచ్చు. నార్త్ తెలంగాణలో ఇప్పుడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లో కూడా కొంత వర్షం, భారీ వర్షం నమోదవుతుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లో కూడా. ఎందుకంటే ఈ వాయుగుండ ప్రభావం మనం చూస్తే ఇక్కడి నుంచి ఈ కింది వరకు ఇక్కడున్న ప్రాంతం ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇది తీరం ఈ రాత్రి 11:30 గంటల తర్వాత ఈ తీరం దాటేందుకు అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే కనుక ఎంత ఇంపాక్ట్ ఉంది చూశారు కదా. మొత్తం గాలులన్నీ వచ్చి ఈ ప్రాంతాల్లో కేంద్రీకృతం అవుతున్నాయి. సో ఎందుకు ఇంత వర్షం పడుతుందంటే వాయుగుండం అయితే కనుక మొత్తం గాలులన్నీ కూడా ఈ ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం వల్ల, ఇంత దూరం నుంచి వచ్చి కేంద్రీకృతం కావడం వల్ల ఈ ప్రాంతంలో హై రెయిన్ఫాల్ కు అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాంతం ప్రస్తుతం ఎక్కడ? ఇది విజయవాడ, గుంటూరు, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్, ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇది క్రమక్రమంగా ఇటు షిఫ్ట్ అయిన కొద్దీ గాలులన్నీ కూడా ఇటు వస్తాయి. అక్కడ వర్షం పడేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఇది అల్పపీడనం కూడా కాదు. అల్పపీడనం కంటే పెద్దది తీవ్ర అల్పపీడనం. తీవ్ర అల్పపీడనం కంటే పెద్దది వాయుగుండం. సో వాయుగుండం కాబట్టి క్రమక్రమంగా ఈ వాయుగుండం రెయిన్ బెల్ట్ అనేది కూడా పూర్తిగా షిఫ్ట్ అయ్యేందుకు ఆస్కారమై హైదరాబాద్కు దగ్గరలో వస్తుంది. హైదరాబాద్ దక్షిణమా, ఎగ్జాక్ట్ మన లొకేషన్ చెప్పలేం ఎక్కడ వర్షం పడుతుందో. కానీ తెలంగాణలో కూడా రాత్రి భారీ వర్షాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అందులో హైదరాబాద్లో కూడా పడేందుకు కొన్ని వెదర్ మోడల్స్ ప్రకారం ఒకసారి చూద్దాం. అంటే ఎంత వర్షం పడేందుకు ఛాన్స్ ఉంది, ఎక్కడ పడేందుకు ఛాన్స్ ఉంది అన్నది. ఇవాళ ఉదయం నుంచి రేపటి వరకు ఎంత వర్షం పడేందుకు ఛాన్స్ ఉంది, 2వ తేదీ వరకు ఎంత వర్షం పడేందుకు ఛాన్స్ ఉంది అన్నది మనం చూస్తే ఎక్కువగా ఈ సంగారెడ్డి వైపు 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేందుకు, తాండూరు వైపు 27-28 సెంటీమీటర్లు, హైదరాబాద్లో 17 సెంటీమీటర్లు. ఇవాళ సాయంత్రం 6 నుంచి ఎల్లుండి
ఉదయం వరకు 16-17 సెంటీమీటర్ల వర్షపాతం పడేందుకు అవకాశం ఉందని ఇక్కడ మనం చూడొచ్చు. క్లిక్ చేస్తే 164 మిల్లీమీటర్లు 16-17 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ దగ్గరలో పడే అవకాశం ఉన్నట్టుగా నెక్స్ట్ 36 అవర్స్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం అని చూపిస్తుంది. ఇంకో వెదర్ మోడల్లో మనం చూస్తే కనుక హైదరాబాద్లో చాలా ఎక్కువ. ఇంకో వెదర్ మోడల్ ప్రకారం హైదరాబాద్లో 32 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదవుతుందని చూపిస్తుంది. సో ఒక వెదర్ మోడల్ 16 సెంటీమీటర్లు అంటుంది, ఇంకో వెదర్ మోడల్ 33 సెంటీమీటర్లు అంటుంది. ఇదే జరిగితే ఈ 33 సెంటీమీటర్ల వర్షపాతం ఉత్తర హైదరాబాద్లో 21 సెంటీమీటర్లు, ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్లో 35 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ నెక్స్ట్ 36 అవర్స్లో అంటారు. ఇదే జరిగితే కనుక మళ్ళీ 2020 అక్టోబర్ ఖాయం. ఇప్పుడు ఏదైతే హైడ్రా డిస్కషన్ జరుగుతుందో ఆ హైడ్రా చర్చకు మరింత బలం ఆజ్యం పోయడం అనేది మనకు ఖాయంగా కనిపిస్తుంది. సో హైదరాబాదీస్ బి అలర్ట్, గవర్నమెంట్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే రెయిన్ ఆల్రెడీ దాని ఇంపాక్ట్ మనం చూసాం. ఇక్కడ హైదరాబాద్లో ఈ ఏరియాలో 28 సెంటీమీటర్లు, కొన్ని ఏరియాస్లో 35 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ చూపిస్తుంది. 347 mm అంటే 34 సెంటీమీటర్ల వర్షపాతం మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు ఈ సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు, అంటే నెక్స్ట్ 36 అవర్స్లో హైదరాబాద్లో 35 సెంటీమీటర్స్. హైదరాబాద్ ఒకటేనా, ఇక్కడ చౌటుప్పల్లో కూడా 29 సెంటీమీటర్లు. ఇక్కడ ఈ ప్రాంతాలు చూస్తే హైదరాబాద్ అవతలు చూస్తే 34. సో 34-35 సెంటీమీటర్స్ ఒక వెదర్ మోడల్ చూపిస్తున్న పరిస్థితి. ఇంకో వెదర్ మోడల్ ప్రకారం హైదరాబాద్లో 17 సెంటీమీటర్స్. సో మినిమం 15-16 సెంటీమీటర్ల నుంచి మొదలు పెడితే మాక్సిమం 32-33 సెంటీమీటర్లు. డిఫరెంట్ వెదర్ మోడల్స్ డిఫరెంట్ చూపిస్తున్నాయి. ఏదేమైనా బి అలర్ట్ హైదరాబాదీస్. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం వర్షం పడినప్పుడు ఎక్కువ ఎల్బీ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతాల్లో పడింది. షేర్లింగంపల్లి, పటాన్చెరు ఇటువైపు తక్కువ పడింది. వాయుగుండం పడింది, ఇక్కడ కూడా 10-12 సెంటీమీటర్లు పడింది. బట్ ఎల్బీ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతంలో చాలా అంటే చాలా ఎక్కువ వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ అప్పుడు కనిపించింది. సో ఈసారి ఎట్లా ఉంటుందన్నది చూడాలి. కమ్ముకొస్తున్న ఇంకా ఇప్పుడు క్రమక్రమంగా రెయిన్ బెల్ట్ షిఫ్ట్ అవుతుంది. ఈ రాత్రి జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్ వాసులంతా కూడా. ఎందుకంటే మనం లాస్ట్ టైం వాయుగుండం ఏర్పడ్డప్పుడు 2020 అక్టోబర్ 6వ తేదీన అందరికి గుర్తునే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. జిహెచ్ఎంసీ అలర్ట్గా ఉండాలి, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి, హైదరాబాద్ ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. విజయవాడ, గుంటూరులో అంటే ఓకే, అక్కడ జనాభా తక్కువ, బట్ హైదరాబాద్ జనాభా 1 కోటి జనాభా. అక్కడ 25-30 సెంటీమీటర్లు పడితే అక్కడ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. బట్ హైదరాబాద్ మరొకసారి అంతటి వర్షం పడితే మాత్రం తట్టుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. మినిమం కొన్ని అయితే వెదర్ మోడల్స్ 15 సెంటీమీటర్లు చూపిస్తున్నాయి. సరే 15 సెంటీమీటర్లు పడితే 36 అవర్స్లో కొంత, బట్ 30-35 సెంటీమీటర్స్ పడితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి హైదరాబాద్ నగరవాసులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇప్పుడు హైడ్రా గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే ఇటువంటి ఈ వాయుగుండం రావడం అనేది అయితే డెఫినెట్గా కొంత ఇబ్బందికరమే. సో ప్రజలు అలర్ట్గా ఉండాలి. నాట్ ఓన్లీ హైదరాబాద్, నల్గొండ, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఉత్తర తెలంగాణలో రేపటి తర్వాత ఎల్లుండి ఎక్కువ ప్రభావం ఉండొచ్చు. ఇప్పుడు దక్షిణ తెలంగాణ తర్వాత సెంట్రల్ తెలంగాణ, మధ్య తెలంగాణ ఎక్కువ ఇంపాక్ట్ ఉండేందుకు అవకాశం కనిపిస్తుంది. వైశాలి, రైట్. అయితే ఇంత వర్ష బీభత్సంతో మరి పంటలకి, రైతాంగానికి దీని ప్రభావం ఏ విధంగా పడే అవకాశం ఉంది? ఎస్, అంటే విజయవాడ, గుంటూరులో అయితే డెఫినెట్గా, ఎందుకంటే ఈ సమయంలో 5-6 సెంటీమీటర్లు పడితే ఓకే, కానీ ఆల్రెడీ నాట్లు వేశారు, కొంత పుంజుకుంది. ప్రాజెక్టులు, కృష్ణా ప్రాజెక్టులు నిండుకున్నాయి, గోదావరి ప్రాజెక్టులు నిండలేదు. నిజానికి ఇప్పుడు వర్షం కనుక ఈ నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో పడితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ లేకపోతే ఇంపాక్ట్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సింగూరు ప్రాజెక్టు ఇక్కడ మనకు ఇటువైపు ఉండేందుకు అవకాశం ఉంటుంది. సింగూరు ప్రాజెక్టు అటువంటివి, ఇది సింగూరు ప్రాజెక్టు. ఇటువైపు ఈ ప్రాంతాల్లో, ఈ ఏరియాలో నారాయణఖేడ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడితే సింగూరు ప్రాజెక్ట్ నిండితే కనుక డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో వర్షం పడితే పెద్దగా లాభం లేదు, ఎందుకంటే పొలాలు, వ్యవసాయదారుల కంటే ఎక్కువ కష్టాలే ఉంటాయి హైదరాబాద్లో. సో డెఫినెట్గా క్రాప్ లాస్ అన్నది 20 సెంటీమీటర్లకు పైగా పడితే క్రాప్ లాస్ ఉంటుంది.
ఇప్పుడు ఆగస్టులోనే చాలా మంది చేస్తున్నారు కాబట్టి పెద్దగా యూస్ఫుల్ రైతులకైతే కావు ఇప్పుడు పడుతున్న వర్షాలు. ఎందుకంటే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండులో ఉన్నాయి. మేజర్గా వర్షం పడింది కూడా కృష్ణా బేసిన్లోనే వర్షం పడింది. విజయవాడ, గుంటూరు ఆల్రెడీ శ్రీశైలం నిండిపోయింది, నాగార్జున సాగర్ నిండిపోయింది, ప్రకాశం బ్యారేజ్ నిండిపోయింది. ఇప్పుడు నిండాల్సింది గోదావరి బేసిన్ ప్రాజెక్టులు. గోదావరి బేసిన్ ప్రాజెక్టులో ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. ఇక్కడ వర్షం పడితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 90 టీఎంసీలకు 50 టీఎంసీలే నిండింది. ఇంకా 40 టీఎంసీలు నిండాల్సి ఉంది. ఇక్కడ వర్షం పడితే లాభం. అట్లాగే ఇక్కడ మనం కామారెడ్డిలో చూసాం నిజాం సాగర్ ప్రాజెక్టు. ఈ పరివాహక ప్రాంతాల్లో వర్షం పడితే, ఎందుకంటే అది నిండలేదు కాబట్టి అక్కడ లాభం. అట్లాగే సింగూరు ప్రాజెక్టు మహారాష్ట్ర, కర్ణాటక, సంగారెడ్డి, బీదర్ ఈ ప్రాంతాల్లో పడితే సింగూరు ప్రాజెక్టు ఇది కూడా నిండాల్సి ఉంది, లాభం. అట్లాగే గండిపేట, ఉమాయత్ సాగర్, ఇస్మాయిల్ సాగర్ కూడా నిండలేదు. ఇప్పుడు నాకు తెలిసి ఈ వర్షాలు పడితే ఇటువైపు వర్షాలు పడితే కనుక వికారాబాద్ ఇటువైపు వర్షాలు పడితే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కూడా నిండేందుకు అవకాశం ఉంటుంది. చూద్దాం మనం ఎట్లా ఉంటుందని. మేజర్గా అయితే సరే మిగతా క్రాప్ లాస్ సంబంధించి అయితే విజయవాడ, గుంటూరులో డెఫినెట్గా భారీగా జరుగుండొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ వర్షం తగ్గితే కానీ చెప్పలేం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ అటెన్షన్ ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్లో వర్షం పడితే ఏం జరుగుతుందో. సో అథారిటీస్, అధికారుల యొక్క ప్రథమ కర్తవ్యం ఇప్పుడు అలర్ట్గా ఉండి ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకోవడం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా విద్యుత్ సంబంధించిన, మ్యాన్ హోల్ సంబంధించిన, కరెంట్లు, ట్రాన్స్ఫార్మర్లు, వాటర్ ఏ విధంగా వర్షం ఏ విధంగా పడుతుందో సో ఆ విధంగా మన అలర్ట్గా అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం కనబడుతుంది. వైశాలి, థ్యాంక్ యూ భరత్. వర్షాలపై మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.